హాయ్ వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిటూస్ మా ఊరి రుచులకి స్వాగతం సుస్వాగతం. లొకేషన్ చాలా బాగుంది కదండి. నేను ఎక్కడున్నానో తెలుసా? కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నది దగ్గర. ఈ నదిని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చే గాలి తగులుతుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. నేను ఇక్కడే ఉండిపోతే ఎలా అండి? అక్కడ నా కోసం ధనలక్ష్మి గారు, వీణా గారు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళేవో కొత్త కొత్త రుచులు చూపిస్తానంటున్నారు. నాకేమో రుచులంటే చాలా ఇష్టం. ఇంకెందుకు ఇక్కడ మాటలు, నాతో పాటు మీరు వచ్చేస్తున్నారు కదా, పదండి వెళ్ళిపోదాం. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? నేనైతే సూపర్ గా అన్నానండి. మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి. మీ పేరు? వీణా. వీణా. ఏవో కొత్త కొత్త ఐటమ్స్ చేస్తా అన్నారు, నాకు కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తా అన్నారు. అంతా రెడీ చేసేసారా మరి? సో వెళ్దామా? పదండి. వావ్, అన్ని రెడీ చేసేసారా? ఓకే. ధనలక్ష్మి గారు, ఈరోజు మీరు ఏ వంట చేయబోతున్నారు? జొన్న ఊతప్పం చేయగలరు. జొన్న ఊతప్పమా? దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి. జొన్న ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, క్యారెట్ తురుము, మసాలా పొడి, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, కీరా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పుట్నాల పొడి, నెయ్యి, క్యాప్సికం తురుము, ఉప్పు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? జొన్నను 10 hours ముందు నానబెట్టేసి రుబ్బి పెట్టుకోవాలండి. ఓకే, జొన్నల్ని ఒక 10 hours ముందు నానబెట్టుకుని రుబ్బేసేయాలా? ఆల్రెడీ మీరు రుబ్బేశారు కదా? రుబ్బేసేసాను. ఓకే, తర్వాత ఏం చేయాలి? కొంచెం సాల్ట్ వేయాలండి. ఆల్రెడీ అంటే రుబ్బిన తర్వాత వేయాలా, రుబ్బేటప్పుడు వేయాలా? రుబ్బిన తర్వాత వేయాలండి. ఓకే, మనం వేసుకునేటప్పుడు కాదు. తర్వాత ఏం చేయాలి? పెనం పెట్టేద్దామా? ఓకే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చేస్తుంటారు వాళ్ళు? పాప, ఒక బాబు. పాప చదువుకుంటుంది 2nd class. బాబు 2 years. 2 years. బాగా గోల్ చేస్తాడు మీ బాబు? చాలా అంటే ఎలా గోల్ చేస్తాడు? ఇక్కడికి రావడానికి కూడా ఎంతో మా వారిని పెట్టి బాబుని పట్టుకోమని చెప్పేసి వచ్చేంత వదిలిపెట్టడం మిమ్మల్ని? వదలరండి. వదలడా? చిన్న బాబు కదా, అసలు వదలడా? ఓకే. వీణా గారు, మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, ఇంకా ఇవి రెగ్యులర్ గా వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్ అనేది రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్. అదే చెప్పండి మరి, ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి? షాపింగ్ లో ఎక్కువ ఏం కొంటుంటారు? సారీస్. ఇంకా నగలంటే మాది జ్యువెలరీ షాప్ అండి. ఆల్రెడీ ఫుల్ జ్యువెలరీ ఉంటుందా? మరి మీ హస్బెండ్ ఏమనరా, నాకు ఆ సెట్ కావాలి, ఈ సెట్ కావాలి అంటే? అంటుంటారు, మీకు ఎన్ని ఉన్నా సరిపోవని. అవునా? షాప్ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి అంటారు. సో మీకు జ్యువెలరీ షాప్ ఉందా? సేమ్ జ్యువెలరీ షాప్. ఇద్దరు ఇళ్ళలో ఫుల్ జ్యువెలరీ ఉంటుంది. సో నేను దొంగతనానికి వచ్చేస్తా అయితే రాత్రికి. అయిపోయింది కదా, అమ్మో ఎవరైనా వచ్చినా నా మీద తోయకండి, నేను కాదు. నేను రానండి బాబు, కావాలంటే అడిగి తీసుకుంటాను అంతే. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గీ వేసుకోవాలి. ఫస్ట్ గీ వేయాలా? ఉత్తప్పం అంటే చిన్నగానే వేసుకోవాలి కదా. అవును. సో కొంచెం మొత్తం కాకుండా మిడిల్ వరకు వేసుకుంటే సరిపోతుందా? ఓకే. కొంచెం మందంగానే వేసుకోవాలి. ఓకే. తర్వాత గీ వేసి మళ్ళీ దాని మీద కూడా గీ వేసుకోవాలా? సిమ్ లో పెట్టేసేయాలి. ఈ హైలో పెడితే ఏమవుతుంది అంటే ఇవన్నీ వేయడానికి అంత లోపల అది తుదగా రోస్ట్ అయిపోతుంది కదా. అది నిదానంగా మగ్గుతేనే టేస్టీగా ఉంటుందా? ఓకే. ఫస్ట్ క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ తురుమా? తర్వాత క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగారు కదండి బాగా? అవునండి. కీరా ముక్కలు అండ్ ఆనియన్స్, కొబ్బరి తురుము అండి, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, పచ్చి కొబ్బరి తురుము. క్యాష్యూ నట్స్ చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇవి మనం ప్లెయిన్ గా వేసుకుంటున్నాం, వేయించినవి కాదు కదా? ఆల్రెడీ రోస్ట్ అయిపోతుంది కదా. ఓకే, తీసుకునేటప్పుడు మాత్రం మనం పచ్చివే తీసుకుంటున్నాం. ఓకే, చివర్లో వచ్చేసి సో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు.
లాస్ట్ లో మసాలా పొడి వేసుకోవాలండి. మసాలా పొడి అంటే ఏం మసాలా అండి అది? ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి. ఓకే, ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి లైట్ గా రోస్ట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా గీ వేసేసి మూత పెట్టాలా? మూత పెట్టేసాలి. ఇవన్నీ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, స్లో. సో మీ హస్బెండ్ కి మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా? అంటే జ్యువెలరీ షాప్ లో ఉంటారు కదా, సో మీరు నాకు హెల్ప్ చేస్తారు. పిల్లల విషయంలో అంతా తనే హెల్ప్ చేస్తాడు. అంటే అటు షాప్ లో చూసుకుని వచ్చి ఇటు పిల్లలకు కూడా హెల్ప్ చేస్తాడు. తను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నేను ఫోన్ చేస్తే షాప్ లో కాసేపు కూర్చుంటే తను వెళ్ళేసి వస్తాడు. షాప్ లో కూర్చున్న కాసేపు మీకు ఏమనిపిస్తా ఉంటుంది? బోరుగా అనిపించదు, కానీ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతా టైం పాస్ అయిపోతుంది. మీ హస్బెండ్ ఉన్నప్పుడు ఎక్కువ బిజినెస్ జరిగిద్దా, మీరు ఉన్నప్పుడు ఎక్కువ బిజినెస్ జరిగిద్దా? తనప్పుడు ఎక్కువ జరుగుతుంది. అంటే మనం ఆడవాళ్ళం కదా, ఎక్కువ మాటలు చెప్తుంటాం కదా, వేసుకోండి సూపర్ ఉంటది, ఇది వేసుకుంటే మీరు ఉంటారు అలా చెప్తారు కదా. సో చెప్పినా కానీ వాళ్ళ పక్కన హస్బెండ్ వస్తుంటారు కదా, వాళ్ళు వినరు కదా. అది ఓన్లీ లేడీస్ వస్తే మనం ఏదో బురిడి కొట్టించచ్చు వాళ్ళని. ఏం చేస్తాం, హస్బెండ్ తీసుకుని సార్ నుంచి షాపింగ్కి వెళ్ళకండి లేడీస్. వాళ్ళంటే మన ఏం కొనుక్కొని సార్, మనీ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదండి. అవును. సో మీరు షాప్ లో ఎప్పుడైనా కూర్చుంటూ ఉంటారా? తక్కువ. ఇంట్లోనే ఎక్కువ? ఇంట్లోనే సరిపోతుందా మీకు? మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. 4th క్లాస్. స్కూల్ కి రెగ్యులర్ గా ఏ ఐటమ్స్ చేసి పెడుతుంటారు ఫుడ్ లో వాళ్ళకి? టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ స్కూల్లోనే వాళ్ళకి. మీకు లంచ్ చేసే పని కూడా ఉండదు కాబట్టి మంచిగా చాలా వంటల ప్రోగ్రామ్స్ చూసుకుంటా ఉండొచ్చు. వాళ్ళకి స్నాక్స్ కూడా అక్కడే. ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసి పెడుతుంటారా? అంటే స్కూల్లో మరి ఫుడ్ కదా, అది హెల్దీగానే ఉంటుందా? లేకపోతే హెల్దీగా వాళ్ళ మేడం ఉంటది కదా ప్రిన్సిపల్, తన డాక్టర్, పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇస్తుంటారు. సో మనం మంచి 3 months కి ఒకసారి చేంజ్ చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. ఈ రోజు పెట్టిన ఐటమ్ నెక్స్ట్ డే రిపీట్ కాకుండా స్నాక్స్ కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇస్తారు. హెల్దీ ఫుడ్ ఇస్తారా? సో మీకు ఎక్కువ పని ఉండదు అనమాట అయితే పిల్లలతో. వంట పని ఎక్కువగా ఉంటుంది. మా హస్బెండ్ వచ్చే టైంకి చేసేస్తారా? ఓకే. ఇప్పుడు రెడీ అయ్యిందండి. రెడీ అయిపోయిందా? ఓకే. కొంచెం ఫ్రెష్ చేయాలి. ఓకే. సో వెజిటేబుల్స్ అన్ని అటువైపు ఉన్నాయి కాబట్టి మనం అలా ప్రెస్ చేసుకోవాలా? మళ్ళీ మూత పెట్టాలా లేకపోతే? అవసరం లేదండి. ఇంకా అవసరం లేదా? సో ఈ రెసిపీ వచ్చండి మీకు? రాదండి, ఇప్పుడే చూసి నేర్చుకున్నాను. సో ఈ రోజు ఈవినింగ్ చేసి పెడతారు మరి పిల్లలకి? చేసి పెట్టండి. హెల్దీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, క్యారెట్, కొబ్బరి, ఇవన్నీ కూడా హెల్త్ మంచిది కాబట్టి సో చేసి పెట్టండి వాళ్ళకి స్నాక్స్. జొన్నలు మామూలుగా పిల్లలు తినరు, పెద్దలు కూడా తినరు రొట్టెలు. ఇలా అయితే మామూలుగా దోశ అనుకుని ఊతప్పం లాగా తినేసి వెళ్ళిపోతారు. సో మీరు ఒక అబద్ధం చెప్పేసి వాళ్ళతో హెల్దీ ఫుడ్ తినిపించేసండి పిల్లలతో. దోశ వేస్తున్నా, ఊతప్పం వేస్తున్నా అని చెప్పండి. సో జొన్నలతో ఊతప్పం చేసి పెట్టండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. సో మొత్తం దానికి స్టిక్ అయిపోయినాయి అన్ని. అవునండి. పప్పుల పొడి. ఓకే. అదేం పప్పులండి? మామూలుగా పుట్నాల పప్పులు. పుట్నాల పప్ప? ఓకే. అంటే పప్పులు అంటారు, తెలంగాణ సైడ్ పుట్నాల పప్పు అంటారు. అవును అవును. ఓకే. మళ్ళీ క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నా. ఓకే. పిల్లలు హెల్తీ కదా అండి. అవునవును. మామూలుగా డైరెక్ట్ గా తినరు, ఇలా అయితే బాగా తింటారని. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. తీసేసుకోవడమేనా ఇంకా? స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే. సో ఆఫ్ చేసేసి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఓకే. అల్లం చట్నీతో ఇది బాగుంటుందా? అవునండి. ఓకే. వేడివేడిగా అల్లం చట్నీతో చాలా బాగుంటుందా? మీరు చెప్తుంటేనే నాకు నవ్వు ఊరిపోతుంది, ఫ్లేవర్ కూడా అలాగే వస్తుంది. ఓకే. జొన్న ఊతప్పం రెడీ అయింది. జొన్న ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను విత్ అల్లం చట్నీతో. చాలా బాగుందండి. అంటే రెగ్యులర్ ఊతప్పం కంటే కూడా ఇది టేస్టీగా ఉంది. అండ్ మనం నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకున్నాం కదా, సో చాలా బాగుంది. క్యారెట్ తురుము అవి కూడా మంచి ఫ్రై అయినాయి కదా, చాలా టేస్టీగా ఉందన్నమాట. జొన్న ఊతప్పం చాలా టేస్టీగా ఉందండి. రెగ్యులర్ ఊతప్పం కంటే కూడా ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. వీణా గారు, నెక్స్ట్ మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారు? నిప్పట్ల. నేను ఎప్పుడు వినలేదు, ఏమట్లు ఇవి? ఇప్పుడు చూపిస్తారంట. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? నిప్పట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, పల్లీల పొడి, పుట్నాల పొడి, ఆయిల్, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, టమాటోస్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, కారం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలండి?
ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడే లోపల మనం ఇది ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకోవాలా? ఓకే. ఈ బియ్య పిండిని తీసుకుని ఇది 4 కప్స్ తీసుకోవాలండి. మనం ఏ కప్ తీసుకుంటే ఆ కప్పు లెక్కన ఇది 4 కప్స్ అయితే పప్పుల పొడి 1/2 కప్పు, పల్లీల పొడి 1 కప్పు. 1 కప్. ఓకే. ఇప్పుడు మనం ఇది 4 కప్స్ తీసుకున్నాం. 4 కప్స్ తీసుకున్నాం. వేయించిన పల్లీలతో పౌడర్. వేయించిన పల్లీలతో పౌడరా? ఓకే. జీలకర్ర, జీరా, కారం. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. సాల్ట్. ఒక స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవాలి. ఎందుకని వేడి నూనె వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీనెస్ కోసం మనం ఆయిల్ వేసుకుంటున్నామా? ఓకే. 1 స్పూన్ సరిపోతుందా? 1 స్పూన్. మరి ఎక్కువ అయితే కూడా ఇంకా ఎక్కువ విడిపోతుంది. సో 1 స్పూన్ సరిపోతుంది. వాటర్. వాటర్. అంటే ఇప్పుడు మనం ఇది దోశల పిండిలా కలుపుకోవాలా? లేదు, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలా? అంటే నేను చాలా రకాల అంటే అట్లు అంటే మామూలుగా ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ ఇలా విన్నా కానీ నిప్పట్లు ఏంటి దాని స్పెషల్ ఏంటి అసలు? ఇవి పిండి వంటలండి. పిండి వంటలా? 15 days అయినా స్టోరేజ్ ఉంటవి. కారాలు నిప్పట్లు అంటారు, ఇక్కడ సైడ్ చేస్తుంటారు. ఇది కర్నూలు స్పెషల్ అండి. కర్నూలులో ఈ ఐటమ్ స్పెషలా? ఓకే. అందుకే ఈ ఐటమ్ చేయబోతున్నారు మాకోసం. అందుకే మీకు చూపించాలి కదా. నేను ఎప్పుడు వినలేదండి అసలు నిప్పట్లు అనేది నేను వినలేదు. సో అందుకే అడిగాను అనమాట అన్నిసార్లు. సో దీన్ని మనం చపాతీ పిండిలో కలుపుకోవాలా? కొంచెం గట్టిగా తడుపుకొని ప్రెస్సింగ్ మిషన్ లో ప్రెస్ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మనం మామూలుగా అట్టు అంటే మామూలుగా పెనం మీద వేసి ఆయిల్ వేస్తాము. సో ఇది ఆ ప్రాసెస్ కాదు. కాదు. ఓకే. సో డీప్ ఫ్రై చేసుకోవాలి దాన్ని. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో పేరు డిఫరెంట్ గానే ఉంది అండ్ రెసిపీ చేసే విధానం కూడా డిఫరెంట్ గానే ఉందండి. సో మనం దోశ ఏంటంటే రెగ్యులర్ గా పెనం మీద వేసి ఆయిల్ వేస్తాము. బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట దీన్ని. సో పిండి కలిపేసుకున్న తర్వాత అండి దీన్ని చిన్న చిన్న వంటలు తీసేసుకొని ఉండలుగా చేయాలా దీన్ని? చేయాలి. ఓకే. చేసి ప్రెస్సింగ్ మిషన్ లో ప్రెస్ చేసుకున్నాం. ఓకే. ఈ మధ్య అంటే నేను చాలా పనులు చేస్తున్నా చూడండి. ఆఖరికి ఉండలు కూడా చేసేస్తున్నా. డైరెక్ట్ గా వేసేసుకోవడమేనా? వేసేసుకోండి. ఓకే. సో ఆయిల్ కూడా మంచిగా కాగిపోయింది కదా? అవును. ఆయిల్ బాగా కాగింది కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఇంకొకటి వేసేస్తాం. సో ఇవి తీసేయచ్చా అండి? ఇంకా కొంచెం క్రిస్పీ కొంచెం కావాలనా? నిప్పట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. మీకు వచ్చండి వంట? లేదండి, ఇప్పుడు చూస్తున్నాను. సో మీరు కూడా అయితే ఈ రోజు ఈవినింగ్ చేసి పెట్టేసారు? పిల్లలకు చాలా చేసి స్నాక్స్ అంటే చాలా ఇష్టమా? ఓకే. సో ఇది కూడా డిఫరెంట్ ఐటమ్ కాబట్టి చెయ్యండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. సో వేగిపోయిందండి. ఓకే. పిల్లలకి ఇష్టంగా తినాలి అంటే కాస్త గార్నిష్ చేస్తాం. కొంచెం గార్నిష్ చేద్దామా? ఓకే. సో ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఏదైనా గార్నిష్ చేస్తే చూసిన వెంటనే తింటారు. ఫస్ట్ రోజు తింటారు, సెకండ్ డే తింటారు, థర్డ్ డే ఏవైనా అంటారు. కొంచెం గార్నిష్ చేస్తే కొంచెం నెక్స్ట్ డే కొంచెం సపరేట్ గా తయారు చేసేసి తింటారు. క్యారెట్ తినండి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్. సో అంటే దీనికి చట్నీ ఏం అవసరం లేదు? ఏం అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ కారం వేసాను కదా. కారం వేసారు కాబట్టి ఇంకేం అవసరం లేదు. టమాటో. ఓకే.
ఇది మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఆర్ స్నాక్ ఐటమ్? స్నాక్ ఐటమ్. సో ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చే టైంకి చేసి పెడితే హ్యాపీగా తింటారు. గరం మసాలా. ఓకే. కొంచెం కొత్తిమీర పుదీనా ఇష్టం ఫైనల్. ఓకే. రాయలసీమ స్పెషల్ నిప్పట్లు మీకోసం టేస్ట్ చేసి చెప్పండి. యా తప్పకుండా అండి. కర్నూలు స్పెషల్ నిప్పట్లు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి. అంటే ఇంకా చల్లగా ఇంకా కరకరలాడతాయా? కొంచెం చల్లగా కావాలి. కొంచెం చల్లగా కావాలా? సో వేడిగా వస్తాయి, చల్లగా అయితే క్రిస్పీగా వస్తాయి. బట్ ఇప్పుడు కూడా తింటుంటే చాలా బాగున్నాయండి. అండ్ ఇవన్నీ వేసారు కదా, సో ఈవెన్ ఆ చాట్ మసాలా వాటి వల్ల కూడా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుందండి రెసిపీ, చాలా కొత్తగా కూడా ఉంది. నిప్పట్లు చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ డిఫరెంట్ రెసిపీ కూడా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. అందులో ఏంటంటే పిల్లలు రెగ్యులర్ గా ఒకటే చేసి పెడితే తినరు కాబట్టి ఇలాంటి ఐటమ్స్ పైన ఇలా గార్నిష్ కూడా చేసి పెట్టారంటే వాళ్ళకి హెల్త్ పరంగా ఉపయోగపడుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేస్తున్నందుకు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి మా ఊరి రుచులకి. దీనివల్ల మాకు కూడా ఈ అవకాశం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జొన్న ఉత్తప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, క్యారెట్ తురుము, మసాలా పొడి, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, కీరా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పుట్నాల పొడి, నెయ్యి, క్యాప్సికం తురుము, ఉప్పు. జొన్న ఉత్తప్పం తయారీ విధానం: ముందుగా జొన్నల్ని 10 గంటల ముందు నానబెట్టి పిండిలా రుబ్బుకుని అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి వేపుకుని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కాక అందులో నెయ్యి వేసి దాని మీద ముందుగా రుబ్బుకున్న పిండి తీసుకుని ఊతప్పంలా వేసుకుని దాని మీద నెయ్యి, క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, కీరా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా పొడి, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి దాని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తరువాత ఊతప్పం తిప్పి కాల్చుకుని దాని మీద పుట్నాల పొడి, జీడిపప్పు వేసి ప్లేట్లోకి తీసుకుంటే జొన్న ఊతప్పం రెడీ. నిప్పట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, పల్లీల పొడి, పుట్నాల పొడి, ఆయిల్, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, టమాటోస్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, కారం. నిప్పట్లు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బియ్య పిండి, పల్లీల పౌడర్, జీలకర్ర, కారం, ఉప్పు వేసి కలుపుకుని అందులో ఒక స్పూన్ వేడి నూనె వేసి కలిపి అందులో వాటర్ వేసి కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఆ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి ఒత్తుకుని వాటిని తీసుకుని ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని వాటి మీద క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే నిప్పెట్లు రెడీ. ఇంత మంచి రుచులు మా కోసం చేసినందుకు విజయ స్పైసెస్ స్ట్రీట్ మా ఊరు రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిప్పట్లు అనే ఒక స్పెషల్ ఐటమ్ మా కోసం చేసినందుకు మీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు పిలుస్తారా? ఓకే, మీ గురించి చెప్పండి. మీ పేరు? నా పేరు కన్యాకుమారి. కన్యాకుమారి, పేరు చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా రోజుల తర్వాత విన్నాను. మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ ఉంది. హౌస్ వైఫ్. వీణ ఫ్రెండ్ ని మార్నింగ్ తెలిసింది, అందుకే మీ ప్రోగ్రామ్ చూడాలని చాలా ఇంట్రెస్ట్ తో వచ్చేసాము. ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్? చాలా బాగుంటుంది. మేము టీవీలో చూస్తుంటాము, ఈ రోజు రియల్ గా చూస్తున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? ఓకే అండి. పాప నీ పేరేంటమ్మా? పేరు దివ్య. దివ్య, నేను బిఎస్సి చదువుతున్నాను. బిఎస్సి చదువుతున్నావా? ఎలా ఉంది కాలేజ్ లైఫ్? చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు, నీ పేరేంటి? రిషి. కొంచెం గట్టిగా చెప్పవా? రిషి. రిషి. రిషి ఏ క్లాస్ నువ్వు? 4th క్లాసా? మమ్మీ బాగా వంటలు చేస్తుందా? చేస్తుంది. మమ్మీ చేసే వాటిలో ఏమంటే నీకు ఎక్కువ ఇష్టం? పూరి వడానా? ఓకే, సిగ్గుపడుతుంది. ఇందాక దాకా బాగా గోల్ చేశాడు, ఇప్పుడు మాత్రం సిగ్గుపడుతున్నాడు. ఓకే, పేరు? కుందన. కుందన. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. మమ్మీ చేసే వంటలు నీకు ఏమంటే ఎక్కువ ఇష్టం? బిర్యానీ.
బిర్యానీ బాగా చేస్తారా? ఇంకేం బాగా చేస్తారు? ఆలు పరోటా. ఆలు పరోటా, ఈ రెండు బాగా ఇష్టం నీకు? చాలా. ఓకే, తమ్ముడు బాగా గోల్ చేస్తాడు చేయడా? చాలా చాలా గోల్ చేస్తాడు కదా. ఇప్పుడు మాత్రం నటిస్తున్నాడు ఏం చేయనట్టు, ఏం తెలియనట్టు. ఓకే, నెక్స్ట్ మీరండి. నేను వీణ వాళ్ళ ఇంటి పక్కన ఈ కుందన మాత్రము నా దగ్గర 5 months ఉన్న పాప నుంచి నా దగ్గరే ఉంది. నా పేరు త్రివేణి. మీ పేరు త్రివేణి. మామూలుగా మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. తనను మొత్తం మీరే పెంచారా? మీ పిల్లలతో మా పిల్లలు పెద్దగా అయినారండి. 2 పిల్లలు మ్యారేజ్ అయిపోయింది. ఈ పాప చిన్న, మా పిల్లలు అంటే ఇష్టము. పాపని పక్కన కాబట్టి నేను మా దగ్గర ఎక్కువ ఉండేది. మరి నన్ను కూడా పెంచుకోవచ్చు, నేను వచ్చేసాను. సో వంటలతో పాటు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఇంత మంచి మూమెంట్ మనందరికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగుదామండి. ఓకే, చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల్లోని రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఈ ఎపిసోడ్ అయితే ఈ 2 రెసిపీస్ తో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.